హాయ్ అండి. ఈ వీడియో భోగి పండగ రోజున తీసిన వీడియో అనమాట. అసలు మాకు భోగి పండగ ఇలా జరుగుతుందని మేము అసలు అనుకోలేదు. అసలు ఏమైందనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. మేము షాప్ రీసెంట్‌గా పెట్టామన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అలానే ఫ్లెమింగో ఫెస్టివల్ అయితే వచ్చింది కదా! ఇంకా అనుకోకుండా ఫ్లెమింగో ఫెస్టివల్‌లో కూడా షాప్ అయితే పెట్టామన్నమాట. మా దగ్గర వర్కర్స్ ఇలా ఎవ్వరు లేరు. ఇంకా అనుకోకుండా పెట్టడం వల్ల అక్కడ చూసుకునే మనుషులు కూడా లేరు. ఇంకా మా ఫ్యామిలీ వరంగల్ నుంచి పిలిపించాము. ఇంకా వాళ్ళు మేమంతా ఇంకా షాప్‌నే చూసుకున్నామనమాట. మాకైతే అస్సలు రెస్టే లేదు. నిద్ర కూడా లేదనమాట. ఇంకా ఫ్లెమింగో ఫెస్టివల్ అయిపోయిన తర్వాత 1 డే తర్వాత భోగనమాట. ఇంకా ఎక్కడ ఓపిక వస్తుంది చెప్పండి. ఇంకా ఏదో అలా ఓపిక చేసుకొని మన సాంప్రదాయం ప్రకారం మనము చేసుకోవాలి కాబట్టి పండగ అయితే మంచిగా చేసుకున్నాను. ఇంతకు మేము పండగ ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూసేయండి. ఈ నైట్ అయితే మా ఏరియాలో అయితే భోగి మంట అయితే వేశారనమాట. ఇంకా అలా సరదాగా వెళ్ళి భోగి మంట దగ్గర అలా అందరితో ముచ్చట్లు పెట్టుకున్నాననమాట. ఇంకా పడుకునేసి మార్నింగ్ అయితే లేచాను. ఇంకా మార్నింగ్ లేచి పిల్లలకి భోగి అప్పుడు ఏం చేస్తారు, భోగి మంటలో నీళ్ళైతే పెడతారు కదా! మా సైడ్ అయితే భోగి మంట ఉంటుంది కదా! దాంట్లో నీళ్ళు పెట్టేసి ఇంకా పిల్లలకి నూనె ఉంటుంది కదా! దేవుడిది నూనె, మంచి నూనె. ఆ నూనెని మంచిగా నలిగిపెడతారు. నలిగిపెట్టేసిన తర్వాత భోగి వాటర్‌తో స్నానం చేసేసుకుంటాము. ఇంకా అలానే మేము భోగి పండుగ రోజు నాన్ వెజ్ అయితే తింటాము. మరి మీ సైడు ఎప్పుడు నాన్ వెజ్ తింటారు? కనుమ, అలానే సంక్రాంతి, భోగి ఈ 3 రోజుల్లో ఎప్పుడు తింటారనేది నాన్ వెజ్ కామెంట్ చేయండి. మేమైతే సంక్రాంతికి తినము. మా సైడ్ అయితే పక్కా భోగి రోజు నాన్ వెజ్ అయితే తింటారనమాట. ముక్కలేనిది ముద్ద దిగదు. మరి ఇది కనుమ రోజు కూడా వారాలను బట్టి వాళ్ళు తింటారనమాట. ఇంతకీ నేను బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశాననేది మీకు చెప్తాను. యాక్చువల్లీ దోసలు అయితే వేద్దాం అనుకున్నాను. అది దోస పిండి అనమాట. సరే పెనం మీద దోస వేస్తా ఉంటే దోస అస్సలు రావడం లేదు. ఇదే బాధ దోస పెనంతో. సరే ఎన్ని సార్లు ట్రై చేసినా రావడం లేదు. ఇంకో కోపం వచ్చి ఆ పెనం పక్కన పెట్టేసాను. సరే ఇంకా కడాయి పెట్టి ఆయిల్ పోసాననమాట. దాంట్లో బోండాలేసాను. బోండాలు అట్టర్ ఫ్లాపు మాడిపోయింది. సరే ఏం చేస్తే వస్తే బోండాలు కూడా రాలేదు. సరే ఎలా చేయాలని చెప్పి పిండి మొత్తం ఒక దగ్గర అయితే ఆయిల్‌లో పోసేసాను ఇట్లా రౌండ్‌గా. చాలా బాగా వచ్చిందండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మా హస్బెండ్‌కి గాని, మా అన్నకి గాని చాలా బాగా నచ్చిందనమాట. మా ఇంటి భోగి పండగ స్పెషల్ లంచ్ అయితే లింగపురం చికెన్ కర్రీ, రైస్, ఇడ్లీ అయితే చేశాననమాట. ఇడ్లీ నాకు, పిల్లలకి రైస్ అయి వండాను. ఇంకా మంచిగా లాగిచ్చేసామనమాట. ఇంకా మేమైతే చెప్పాం కదా! భోగి పండగకి మేము ఏం షాపింగ్ చేయలేదు. ఇంకా ఆ రోజు వెళ్ళి షాపింగ్ చేసాం పిల్లలకి, మా హస్బెండ్‌కి, నాకు. ఇంకా మంచిగా షాపింగ్ చేసేసి ఇంటికొచ్చి ఈవినింగ్ అయితే పిల్లలకి భోగిపళ్ళు అయితే పోసాను. ఈవినింగ్ 5 నుంచి 7 వరకు టైం బాగుందని చెప్పి అప్పుడైతే చేశాననమాట. మా రిషాంక్ నిద్రపోతున్నాడు. వాడి పనిలో వాడైతే ఉన్నాడనమాట. అప్పటికి లేపు మరి ఇంకా టైం అయిపోతుందని చెప్పి భోగిపళ్ళు అయితే పోసాను. ఇంకా మా చిన్నోడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అల్లరి పిడిగా అనమాట వాడైతే. ఇంకా మంచిగా ఇలా అయితే భోగి సెలబ్రేషన్ అయితే మేము చేసుకున్నాము. మరి మీరు ఎలా చేసుకున్నారనేది మీ భోగి సెలబ్రేషన్ కామెంట్ చేసేయండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. బాయ్ బాయ్.